నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వారన్. సో తెలంగాణ రాష్ట్రంలో రోజు ఏం హాట్ టాపిక్ జరుగుతుందో నిత్యం మనం చూస్తానే ఉన్నాం. మన ప్రోగ్రాంలో మన ఛానల్లో ప్రసారాలు జరుగుతున్నాయి. సో ఈ రోజు హాట్ టాపిక్స్ ఏముండయో, ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండయో, ఎలాంటి విభేదాలకి దారి తీస్తుందో కొన్ని వార్తలని మా ప్రతినిధులు అందించడానికి ఈ రిపోర్టర్స్ టైంలో సిద్ధంగా. మొదటి చూసుకున్నట్లయితే నల్గొండలో జిల్లా కలెక్టరేట్ ఎదుట మిషన్ భగీరథ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ విషయంలోనే ధర్నాలో సిఐటియు అదేవిధంగా ఏఐటియుసి కార్యకర్తలందరూ కూడా నేతలు పాల్గొన్నారు. అయితే కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మన నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఏమేమి డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళు రెగ్యులేట్ చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో దీని మీద ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నల్గొండ కలెక్టరేట్ ఈరోజు ముట్టడించడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా మిషన్ భగీరథలో పనిచేసినటువంటి కార్మికులను రెగ్యులేట్ చేయడంతో పాటు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కొద్ది రోజుల కిందట మిషన్ భగీరథలో చాలని జీతాలు చెల్లిస్తున్నారని పుష్పలత అనే మహిళ కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత అందరూ పనిచేసినటువంటి కార్మికులందరూ కూడా గత 15-20 రోజులుగా ఏదైతే మిషన్ భగీరథలో కాంట్రాక్టు కార్మికులకు పనిచేసిన వారందరినీ కూడా రెగ్యులర్ చేయాలని, అదే విధంగా కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఈ రోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో భారీ ఎత్తున వేలాది మంది కార్మికులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ధర్నాలో సిఐటితో పాటు సిపిఎం అనుబంధ సంస్థ, అదేవిధంగా ఏఐటియుసి సిపిఐ అనుబంధ సంస్థలు వీళ్ళందరూ కూడా వారి మద్దతుగా తెలిపి నల్గొండ జిల్లా కలెక్టరేట్ వద్దకు వేలాది మందితో ర్యాలీగా వచ్చి జిల్లా కలెక్టరేట్ భారీ ఎత్తున ఆందోళన నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి నాయకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, నినాదాలు చేస్తూ ప్రభుత్వం వెంటనే మాకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, లేనట్లయితే మేము సమ్మెకు వెళ్తామని సమ్మె నిర్వహించి మా యొక్క డిమాండ్ నిరసన మరింత వ్యక్తం చేస్తామని వారు చెప్పడం జరిగింది. వరుణ్, అయితే కిరణ్, చూసుకున్నట్లయితే ఈ రోజు తెలంగాణ కేబినెట్ భేటీ అయితే దాదాపు 50 అంశాల మీద చర్చ జరిపారు. ఈ అంశాల మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు చేస్తున్న మిషన్ భగీరథ కార్మికుల ధర్నా గురించి ఏదైనా అంశం అక్కడ చర్చ జరిగినట్లు ఏమైనా కనిపిస్తుందా? ఏదైతే మిషన్ భగీరథ కార్మికులు గత కొద్ది సంవత్సరాలకెళ్ళి పనిచేస్తున్న వారందరినీ రెగ్యులేట్ చేయాలని డిమాండ్ తో పాటు కనీస వేతన చట్టం అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఈ రోజు కేబినెట్ సమావేశం కంటే ముందే ఈ యొక్క నల్గొండ కలెక్టరేట్ వద్ద జరిగినటువంటి ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే కేబినెట్ ఏదైతే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైందో ఈ యొక్క కేబినెట్ సమావేశంలో తమ డిమాండ్ ను ఏదైతే కేబినెట్ సమావేశంలో చర్చకు తీసుకురావాలని తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు వర్క్ లో పనిచేసిన వారందరినీ కూడా రెగ్యులర్ చేయాలనే డిమాండ్ ఇప్పటికే వారు సంబంధిత మంత్రికి కూడా విన్నపించడం జరిగింది. ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడో అతనికి విన్నపించడం కూడా జరిగింది. వివిధ జిల్లాల నుంచి కూడా వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో ప్రారంభమైనటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ యొక్క విషయం చర్చకు వస్తుందా, చర్చకు వస్తే వీరి యొక్క డిమాండ్ పరిష్కరించబడతాయి అనేది అయితే మరికొద్ది గంటల్లో తెలియని ఉంది. మొత్తానికైతే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథలో వేలాది మందిని కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా తీసుకొని జరిగింది. వారికి కనీస వేతనాలు చెల్లించకపోవడం తోటి వారు చాలీ జీతాలతో వెట్టి చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కనీస వేతన చట్టం అమలు చేయాలని, అదేవిధంగా గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్న వారందరూ కూడా పర్మనెంట్ చేయాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నారు. వరుణ్, కిరణ్, చూసుకున్నట్లయితే అటు పిఆర్సీలు కానీ, ఉద్యోగులకి పిఆర్సీలు కానీ, డిఏలు కానీ, అదే నిరుద్యోగుల వీటన్నిటి మీద ఓవరాల్ 50 అంశాల మీద అయితే చర్చ జరుగుతుంది. ఒకవేళ మిషన్ భగీరథ కార్మికులకు కూడా వాళ్ళకి న్యాయం జరిగితే, అంటే ఈ మొత్తం చూసుకుంటే ఓవరాల్ నెక్స్ట్ వచ్చే 3-4 నెలల్లో ఎన్నికల్లో స్టాండ్ గా భావించుకోవచ్చా దీన్ని? ఎందుకంటే ఇప్పటికే విఆర్ఏలు గత కొద్ది రోజులుగా విఆర్ఏలుగా పనిచేసిన వారందరూ కూడా కనీస వేతన చట్టం అమలు చేయాలని కూడా గత 6 నెలలుగా ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే కొద్ది రోజుల కిందటే ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి తీపి కబురు చెప్పి వారిని అందరికీ కూడా కనీస పేస్లు అమలు చేస్తామని, వారి విద్యార్హతను బట్టి వివిధ డిపార్ట్మెంట్లలో వాళ్ళని ఫిలప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీంతో మిషన్ భగీరథ కార్మికులతో పాటు గ్రామ పంచాయతీ కార్మికులు కూడా గత కొద్ది రోజులుగా వారి యొక్క డిమాండ్ల సాధన కోసము విధులు బహిష్కరించి వారు సమ్మెలో పాల్గొంటున్నారు. వీరందరూ కూడా మరో 2-3 నెలల్లో ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో మాకు కూడా ఒక తీపి కబురు చెప్పి మమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేశారనే ఆశతో వారందరూ కూడా యొక్క డిమాండ్ల సాధన కోసం అయితే గత కొద్ది రోజులుగా యొక్క ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు అన్ని జిల్లా కలెక్టర్లతో పాటు నల్గొండ జిల్లా కలెక్టర్తో వేలాది మందిగా పాల్గొన్నారు.
రానున్న మరో 2-3 నెలలు ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్మనెంట్ కనుక చేసినట్లయితే వీరు సంతోషం వ్యక్తం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు వారైతే సమాయత్తం అవుతున్నారు వరుణ్. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అది చూసుకున్నట్లయితే సిఐటియు అదేవిధంగా ఏఐటియుసి వీళ్ళిద్దరు నేతలు కూడా కలిసి ధర్నా చేస్తున్నారు. సో చూద్దాము, మధ్యాహ్నం 2 గంటలకైతే తెలంగాణ భేటీ అయితే జరిగింది ఈ 50 అంశాల మీద. ఈ 50 అంశాల్లో ఒకవేళ మిషన్ భగీరథ కార్మికుల ధర్నా కూడా ఉన్నట్లయితే వీళ్ళకి ఫలితం దక్కింది అనుకోవచ్చు. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో హాట్ టాపిక్ జరుగుతూ ఉంది. సింగూరు ప్రాజెక్టు కొనసాగుతున్న ఇంట్లో అయితే వస్తూ ఉంది. భారీగా వరద నీరు అయితే చేరుతా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29.99 టీఎంసీలు ఉండే, ప్రస్తుతం అయితే 26 టీఎంసీలు ఉంది. అక్కడున్న నదీ పరివాహక ప్రాంత నీటి మట్టం పెరిగితే అక్కడ ఉన్న అధికారులు కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రస్తుత నీటి మట్టం ఏంటుంది, దీని మీద పూర్తి అప్డేట్స్ మా మెదక్ ప్రతినిధి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి, ప్రస్తుత నీటి మట్ట పరిస్థితి ఎంత ఉంది, అధికారులు కూడా ఎలాంటి సమీక్షలు చేస్తున్నారు అక్కడ? అయితే సంగారెడ్డి జిల్లాలో గత వారం క్రితం భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో జిల్లాలో అయితే ప్రస్తుతం వర్ష ప్రభావం లేదు, వర్షాలు కూడా పూర్తిగా తగ్గిన నేపథ్యంలో పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి మాత్రం భారీగా ఇన్ఫ్లో వస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు, వంకలు, చెరువులు అన్ని కూడా పూర్తి స్థాయిలో నిండి అలుగులు పారుతున్న నేపథ్యంలో ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తుంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టు కర్ణాటక నుండి కూడా దిగువకు నీరు వస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో చేరుతుంది. ఈ నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29.99 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే 26 టీఎంసీలకు ప్రస్తుతం నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో ఇన్ఫ్లో మరికొన్ని రోజుల పాటు, అంటే ముఖ్యంగా 4-5 రోజుల పాటు ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో ఉంటుందని చెప్పి కూడా మనకు ప్రాజెక్ట్ అధికారులు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇన్ఫ్లో కనుక రేపు ఎల్లుండి పెరిగిన నేపథ్యంలో, అంటే ప్రస్తుతం 26 టీఎంసీలు ఉంది, కనీసం 27-28 టీఎంలకు రాగానే, అంటే ఇంకొక 2 టీఎంసీలు ప్రాజెక్టులోకి నీరు చేరగానే దిగువ నుంచి నీటిని గేట్ల ద్వారా దిగువకు వదులుతామని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైట్, థ్యాంక్ యూ సునీల్. అది చూసుకున్నట్లయితే నీటి మట్టం ఇంట్లో కూడా ఎక్కువగా పెరుగుతున్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక చూస్తే 29.9 టీఎంసీలు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 26 టీఎంసీలుగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఒకవేళ ఇన్కేస్ పెరిగితే కూడా అధికారులు అక్కడ ముందుగానే సమీక్షలు చేస్తున్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మణిపూర్ హింసాకాండపై క్రైస్తవులు అయితే ధర్నా చేస్తున్నారు. ముఖ్యంగా హింసను ఖండిస్తూ కలెక్టరేట్ ఎదుట వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళలను అవమానపరిచారని అయితే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రోజు రోజుకు మహిళల మీద పూర్తిగా అత్యాచారాలు పెరుగుతున్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆల్రెడీ సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన తర్వాత మాత్రమే ప్రధానమంత్రి నోరిప్పటానికి కూడా సిద్ధంగా లేరు అని అయితే వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మహిళలు దాన్ని ఇప్పటికైనా కానీ అరికట్టండి అని వాళ్ళు ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మా పూర్తి అప్డేట్స్ వరంగల్ ప్రతినిధి స్వామి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి, అక్కడ వీళ్ళ ధర్నాలు ఎలా కొనసాగుతున్నాయి? శాంతియుతంగానే కొనసాగుతుందా? ఏమైనా డిమాండ్లు చేస్తున్నారా? మొత్తానికైతే సర్వసభ్యత్వం అంటే సమాజం కూడా సిగ్గుపడేలా కూడా ఆ మణిపూర్ ఘటన మాత్రం చోటు చేసుకుందని చెప్పి కూడా ఇవాళ హన్మకొండ కలెక్టరేట్ అయితే క్రిస్టియన్స్ అండ్ ఆ క్రైస్తవులు అయితే ఇక్కడ ముట్టడించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే మణిపూర్ లా అత్యాచారాలు గాని, ఒక లైంగిక వేధింపులు గాని, ఆ తర్వాత హత్యాకాండాలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీని పట్ల కూడా సీఎం మన కేసీఆర్ మన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ సర్కార్ అయితే కనీసం పెదవి ఇప్పడం అని చెప్పి కూడా క్రైస్తవులు మండిపడుతున్న నేపథ్యం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే యావత్ భారతదేశంలో కూడా మణిపూర్ ఘటన పైన కూడా ఖండించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మణిపూర్ లో 19 సార్లు కూడా గవర్నర్ పాలన వచ్చినా గానీ కూడా ఇలాంటి హత్యాకాండాలు కూడా శ్రీజీల అవమానపరచడం, హత్య స్వేచ్ఛలు అని గాని, పాచిక దాడులు కానీ జరగటం ఇదంతా నేరం అని చెప్పి కూడా ప్రజా సంఘాలు కావచ్చు, క్రైస్తవులు అయితే మాత్రం మండిపడుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే భారతదేశంలో కూడా మత కల్లోలు కూడా సృష్టిస్తున్నారని చెప్పి కూడా బీజేపీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని చెప్పి కూడా మోడీ అంటే దేశ ప్రధాని మోడీ గారు పెదవి ఇప్పి మాట్లాడాలి, దాని పట్ల కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇవాళ క్రైస్తవులు అయితే
హన్మకొండ కలెక్టరేట్ ను ముట్టడించి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. రాని రోజుల్లో కూడా భారీ ఎత్తున క్రైస్తవులంతా ముస్లింలంతా కలిసి కూడా భారీ ఎత్తున కూడా ధర్నాలు చేస్తాము, అవసరం అనుకుంటే నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వారం అయితే చూసుకున్నట్లయితే అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నట్లయితే తెలుస్తోంది. కలెక్టర్కి అయినా వినతి పత్రం అందచేశారా, లేదా అందచేసే ఆలోచన ఏమైనా ఉందా వాళ్ళకి? అప్పటికి గేటు ధర్నాకు నిర్వహించారు. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ర్యాలీ అయితే నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా కూడా క్రైస్తవులు అయితే వినతి పత్రాలతో పాటు కూడా కలెక్టర్లు ముట్టడించే ప్రయత్నం చేస్తాం. తర్వాత అవసరం అనుకుంటే ప్రజాప్రతినిధి గెస్ట్ హౌస్ లో కూడా ముట్టడించే చేస్తాం. క్రైస్తవులకు జరిగిన అన్యాయాల పట్ల కూడా, ఆదివాసీ మహిళల పట్ల కూడా ఇవాళ జరుగుతున్న హత్యాకాండను కూడా నిరసిస్తూ భారీ ఎత్తున భవిష్యత్ కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే క్రిస్టియన్స్ అంతా క్రైస్తవులు అయితే ఒక ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితి అయితే మణిపూర్ ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలి. రోజు రోజుకు ఆదివాసుల హత్యాకాండాలు కూడా క్రైస్తవుల మధ్య, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి కూడా ఇవంతా జరుగుతున్నది. క్రైస్తవులను క్రిస్టియన్లను, ముస్లింలను కూడా ఓర్వలేకుండా ఈ మత ప్రచారాలు జోరుగా చేస్తున్నది ఈ బీజేపీ ప్రభుత్వం అని చెప్పి కూడా బీజేపీ ప్రభుత్వం పైన విరుచుకుపడ్డ నేపథ్యం అయితే హన్మకొండ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. వారని మొత్తానికైతే రానున్న భవిష్యత్తులో కూడా క్రైస్తవుల ఆధ్వర్యంలో కూడా మొత్తానికి కలెక్టరేట్లు ముట్టడించి వినతి పత్రం తగిన డిమాండ్లతో కూడా వినతి పత్రాన్ని ఇస్తామని చెప్పి కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది వరంగల్ జిల్లాలో. ప్రస్తుతం శాంతియుతంగానే సాగుతుందా, లేదంటే ఏమన్నా పోలీసుల తోపులాటలు కానీ అధికారుల నిర్వాహకంగానే ఏమైనా కనిపిస్తుందా, లేదంటే వాళ్ళు శాంతియుతంగానే చేస్తున్నారా శాంతియుత ర్యాలీ? రైట్, మొత్తానికైతే క్రైస్తవులు అయితే శాంతియుతంగానే మన ఆలయాల కంటే చర్చిల నుంచి మొదలుకుంటే మొత్తానికైతే ప్రధాన సెంటర్లో కూడా శాంతియుత ర్యాలీలే ఇప్పటికైతే నిరసిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే ప్రధాన కార్యాలయం కలెక్టరేట్ కావచ్చు, ఆర్డీఓ కార్యాలయం కావచ్చు, లేకపోతే ప్రధాన సెంటర్లో కూడా వాళ్ళు ఇప్పటి వరకు ఘటన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శాంతియుతంగానే క్రైస్తవులు అయితే ర్యాలీలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, పోలీసు తోపులాటలు కానీ, ఇలాంటి క్రైస్తవుల మధ్య కానీ, క్రైస్తవ ర్యాలీల మధ్యన కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల పైన కానీ ఇలాంటి చర్యలు కూడా ఇంతవరకు తీసుకోలేదని చెప్పుకోవచ్చు. రైట్, అయితే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ప్రధానంగా అన్ని జిల్లాల్లో కూడా ప్రస్తుత కలెక్టరేట్ కార్యాలయాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి, అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని ఏమైనా క్రైస్తవులు వివరించే పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉందా? మణిపూర్ లో మొత్తానికైతే క్రైస్తవ ఆదివాసు ఆడబిడ్డలను మొత్తానికైతే సర్వ సమాజం సిగ్గుపడేలా అకృత్య చేష్టలతోని లైంగిక వేధింపులు చేసి, అత్యాచారాలు చేసి, దమనకాండను రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలోనే క్రైస్తవులు ఇవాళ మండిపడుతూ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా ర్యాలీలు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ముస్లింలను, క్రైస్తవులను మొత్తానికైతే మెగా కులాస్తులుగా, అంటే మణిపూర్ లోని మెగా కులాస్తులు కూడా ఓర్వ లేకుండా కూడా రోజు రోజుకు హత్యాకాండ, దమనకాండ పెరుగుతుందని చెప్పి కూడా క్రిస్టియన్స్ అయితే ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ శాంతియుతంగా రోజు రోజు చేస్తూనే ఉన్నారు. కానీ మొత్తానికైతే మణిపూర్ లో మెగా కులస్తులు మాత్రము వాళ్ళ చేష్టలు మాత్రం ఆగడం లేదు, వాళ్ళ దాడులు ఆగడం లేదు. మొత్తానికైతే క్రిస్టియన్, ముస్లింలను అయితే మొత్తానికే మత కల్లోలు సృష్టిస్తానని చెప్పి కూడా ఆగ్రహానికి గురై కూడా ఇప్పటికైతే శాంతియుతంగానే మాత్రం క్రైస్తవ బిడ్డలు మాత్రం ర్యాలీ చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రానున్న భవిష్యత్ కార్యాచరణ కూడా ఇలాంటి దాడులు పునరావృతం అయితే కలెక్టరేట్లు ముట్టడిస్తాం, దాడులకు ప్రతీకారం తీర్చుకుంటాం, మోడీ సర్కార్ను కింద గద్దె దింపుతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వరుణ్, ఎక్కువగా చూసుకున్నట్లయితే మామూలుగా ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి 4,500 మంది జూయిస్ని అయితే వాళ్ళు తీసుకెళ్లిపోతున్నానికి సిద్ధంగా ఉన్నారు ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు ప్రస్తుత మణిపూర్లో. సో ఇక్కడున్న క్రైస్తవులు కూడా మిగిలిన మణిపూర్లో ఉన్న క్రైస్తవులు ఏమైనా తెచ్చే ఆలోచన ఏమన్నా కనిపించే ఛాన్స్ అక్కడ ఏమన్నా కనిపిస్తుందా? మణిపూర్ల ఘటనకు సాక్షాత్తుగా అంటే తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యాల కొరకు కూడా వాళ్ళు ఆరాటం పడుతున్నారని చెప్పి కూడా తెలుస్తా ఉన్నది. మొత్తానికైతే అది సమాచారం మాత్రమే, పూర్తిగా మనము అంగీకరించట్లేదు. కానీ అక్కడ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ సాక్షాత్కారంగా ప్రభుత్వ కార్యాలయం కానీ, ప్రజాప్రతినిధుల కార్యాలయం కానీ ముట్టడించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఘటనలు అంటే అక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ అంటే దాడులకు తలదార్చుకునే విధంగా కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ మణిపూర్ లో
ఈ దళిత క్రైస్తవులు అయితే మాత్రము రోడ్ల పాలైన అంటే క్రైస్తవ ఆ చర్చిలను మాత్రం ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే ఎక్కువ కనుక ఉన్నది. మొత్తానికైతే అక్కడి నుంచి క్రైస్తవులను కూడా ఇతర దేశాలకు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు కావచ్చు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. స్వామి, చూసుకున్నట్లయితే ఎక్కువగా మణిపూర్ విషయంలో ఇప్పుడు క్రైస్తవులు డిమాండ్ చేస్తుంది రెండు అడుగుతున్నాను, స్ట్రైట్ గా చెప్పండి. ఒకటి, కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించడం, రెండు, మణిపూర్ లో శాంతి భద్రతలు నెలకొల్పడం. ఈ రెండింటిలో వాళ్ళు ఎక్కువగా ఏది భావిస్తున్నారు? మొత్తానికైతే బీజేపీ మతకళ్ళు సృష్టించడానికి కారణం బీజేపీ పార్టీ కాబట్టి కేంద్రంలో కూడా మోడీ సర్కార్ను గద్దెదించడానికి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి దీనికి ముఖ్యంగా ఈ క్రైస్తవ దళితులను ముస్లింలను ఊతకోత కోస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏకంగా మహిళలను అర్ధనగ్న ప్రదర్శన కాదు, నగ్న ప్రదర్శన చేయించి లైంగిక దాడి చేసి ఆ తర్వాత కూడా మొత్తానికైతే ఆ ప్రతిదాడులు అంటే రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఇలాంటి ఘటనలు రావడానికి కారణం మోడీ సర్కారు, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి కూడా కేంద్రంలో ఇలాంటి సంఘటనలకు కారణం ముఖ్యంగా బాధ్యత వహించేది అని చెప్పి కూడా బీజేపీ ప్రభుత్వం అని చెప్పి కూడా బీజేపీ ప్రభుత్వాన్ని గర్దించడానికి కూడా క్రైస్తవ ముస్లింలు కూడా మేధావ సంఘాలు కూడా ఇవన్నీ ఆలోచిస్తున్నాయి. సర్వసమాజం కూడా సిగ్గుపడేలా కూడా చేస్తా ఉన్నది. కాబట్టి మోడీ సర్కార్ని గద్దెదించడానికి మాత్రము క్రైస్తవ ముస్లింలు మాత్రము సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ది క్లియర్ అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే మణిపూర్ హింసాకాండపై క్రైస్తవులు పూర్తిగా ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మోదీ పార్లమెంట్లో మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. 39 సెకండ్లు మాట్లాడగా 39 సెకండ్లో కూడా మణిపూర్ పేరు రాకుండా మాట్లాడినట్లయితే క్లియర్గా తెలుస్తుంది. విపక్ష దేశాలు కూడా పూర్తిగా మోదీ మీద కొంచెం జగ్గుస్పాసం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇది వాళ్ళ మణిపూర్ సంఘటన. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి బీఆర్ఎస్ లో ముస్లిం కనిపిస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు పూర్తిగా వ్యతిరేకంగా ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే జైపాల్ హటావో కల్వకుర్తి బీఆర్ఎస్ బచావ్ అంటూ తీర్మానం చేశారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. అయితే ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో ముసలం మొదలైందని చెప్పొచ్చు. గతంలో కూడా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్గీయుల మధ్య మొదటి నుంచి పట్టడం లేదు. అయితే ఇది గత ఎలక్షన్లకు ముందు నుంచే ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా తయారైందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అధిష్టానం కూడా ఇద్దరి నేతలను కూర్చోబెట్టి ఎన్నోసార్లు సమన్వయం పాటించాలి, ఇద్దరు కలిసి పనిచేయాలని చెప్పినా కానీ ఎడముఖం పెడముఖంగా ఇద్దరు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఎవరికి వారే ఏమన్నా తీరే చందంగా బీఆర్ఎస్ పార్టీలో గతంలో నుంచి కూడా ఈ ఇద్దరి వ్యవహారం కొనసాగుతుందని చెప్పొచ్చు. తాజాగా నిన్న రంగారెడ్డి జిల్లా ఆమన్గంజ్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ లో అసమ్మతి నేతలంతా జైపాల్ యాదవ్ కు వ్యతిరేకంగా సమావేశం అయితే నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి గాని లేదా మరో ఇతర బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని నేతలు తీర్మానం చేసి అధిష్టానానికి పంపాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వ్యవహార శైలి ఒంటె దుపోకలు తమకు నచ్చడం లేదంటూ మొదటి నుంచి అధిష్టానానికి చెప్తున్నా కూడా అధిష్టానం మమ్మల్ని ఏదైతే సమన్వయాన్ని పాటించాలి, మమ్మల్ని సరి చెప్పేందుకు ప్రయత్నించిందని ఈసారి ఎమ్మెల్సీ వర్గీయులు మాత్రం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధిష్టానం టికెట్ కేటాయిస్తే తాము పని చేయలేమంటూ మరో స్వతంత్ర అభ్యర్థిని తెచ్చి అతన్ని నిలబెట్టి పనిచేస్తామంటూ కూడా గట్టిగా తీర్మానం చేసి అధిష్టానానికి పంపేందుకైతే తీర్మానం చేసినట్టు మనకు స్పష్టం అవుతుంది. అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు, ఏదైతే కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చిత్తరంజన్ దాస్ తో పాటు మరి ముఖ్య ఇతర అసమ్మతి నేతలందరూ రంగారెడ్డి ఫామ్ హౌస్ లో కూర్చొని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు వ్యతిరేకంగా ఈ తీర్మానాలు చేసి అధిష్టానానికి పంపాలన్న నిర్ణయానికి అయితే వచ్చారు. అయితే దీనిపై ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అయితే ఇప్పటికీ ఏం స్పందించలేదు. అధిష్టాన నిర్ణయం మేరకే తాను పనిచేస్తానంటూ కూడా గతంలో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వరుణ్, అయితే చూసుకున్నట్లయితే జైపాల్ యాదవ్ కి వ్యతిరేకంగా అంతే ముఖ్య నేతలు సమావేశం అయ్యారు అంటే ఆ శాంతియుతంగానే జరుగుతుందా, లేదా ఏమన్నా అంటే అక్కడ ఏమన్నా విధ్వంసాలు ఏమన్నా సృష్టించే ప్రయత్నమో జైపాల్ యాదవ్ మళ్ళీ ఏమన్నా చేసే ఆలోచన అక్కడ ఏమన్నా కనిపించిందా? ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గంలో ఏదైతే గతంలో కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వర్గీయుల మధ్య గతంలో కూడా తోపులాటలు తర్వాత కొట్టుకునే వరకైతే వచ్చింది. గతంలో తాజాగా వెల్దండ మండలంలో కూడా ఇరు వర్గాల మధ్య తోపులాటలకు అయితే గురయ్యాయి. అప్పుడు కూడా
అధిష్టానం మీరు తొందర పడొద్దంటూ సమన్వయం పాటించాలంటూ కూడా చెప్పినా కూడా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి అయితే ఉంది. అయితే ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి వర్గం మొదటి నుంచి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్గం తోటి విభేదాల కారణంగానే ఎమ్మెల్యేతో విభేదాల కారణంగా దూరం ఉంటూ వచ్చారు. అయితే ఎమ్మెల్యే ఏదైతే రాజకీయ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీకి పిలవకపోవడం ఒకటి, ఎమ్మెల్సీని కాదని తానే ఒంటెదు పోకపోవడం కొంత కసిరెడ్డి నారాయణ రెడ్డి వర్గానికి అయితే పట్టం లేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కూడా మొన్న గతంలో కేటీఆర్ కూడా ఎమ్మెల్సీ నారాయణ రెడ్డికి సర్ది చెప్పి ఇద్దరిని ఒకే వేదికపై తెచ్చినా కూడా తర్వాత ఇంకా ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే చెప్పొచ్చు. ఇద్దరు అయితే కలిసి పనిచేసే నేపథ్యం అయితే ఎప్పుడు కనబడలేదు. ఇప్పుడు కూడా రాబోయే ఎన్నికలో ఎమ్మెల్సీ వర్గీయులు మరియు ఎమ్మెల్యే వర్గీయులు ఎమ్మెల్యేకు అనుకూలంగా పనిచేసేది లేదంటూ కూడా గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారు ఎటైతే చూసుకున్నట్లయితే ప్రదీప్ అంటే జైపాల్ కు టికెట్ ఇస్తే ఇటు పక్క మేము సొంత అభ్యర్థిని కూడా నించోబెట్టి గెలిపిస్తాము అంత దాకా వచ్చిందంటే అసలు జైపాల్ రెడ్డి ఏం చేశారు? అవినీతికి ఏమైనా పాల్పడ్డారా? లేకపోతే ఇద్దరి మధ్య విభేదాలు అసలు ఎందుకు వచ్చినాయి? ఎందుకు అలాంటి గట్టి నిర్ణయం తీసుకునే అంతగా ఏం జరిగింది అసలు? అయితే గతంలో కల్వకుర్తి నియోజకవర్గంలో ఏదైతే ఎమ్మెల్యే టికెట్ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆశిస్తూ వస్తున్నారు. అయితే 2 సార్లు అధిష్టానం కసిరెడ్డి చూపించిందని చెప్పొచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం అనాలిసిస్ ప్రకారం బీసీ నేతకు అక్కడ మంచి పట్టు ఉందనే నేపథ్యంలో జైపాల్ యాదవ్ అయితే టీడీ నుంచి తెచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే దానికి అనుగుణంగా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు కూడా 2 సార్లు జైపాల్ యాదవ్ ను గెలిపించారు. అయితే ఈసారి కసిరెడ్డి నారాయణ రెడ్డి గతంలో 2 సార్లు కూడా టికెట్ ఆశించి భంగపడ్డట్టయితే మనకు తెలుసా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య పొసగడం లేదంటూ దీని కారణంగానే ఇద్దరికి పొసగడం లేదంటూ కూడా నియోజకవర్గంలో అయితే చర్చలు అయితే నడుస్తా ఉన్నాయి. దీంతో పాటు అధిష్టానానికి ఏదైతే కేటీఆర్ గాని కేసీఆర్ వద్ద ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి టికెట్ గురించి ప్రస్తావించిన ఇప్పుడు దాటవేసే ధోరణి అయితే అవలంబిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కాదు సమన్వయం పాటించాలి అంటూ ఈ నేపథ్యంలో ముందుగా ఎమ్మెల్సీ పదవి అయితే ఇచ్చినటువంటి సందర్భం ఉంది. దాంతో సంతృప్తి చెందని కసిరెడ్డి నారాయణ రెడ్డి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ప్రజాక్షేత్రంలో తాను ఉన్నానంటూ ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ కూడా గతంలో 2 సార్లు ప్రయత్నించి విఫలమైన నేపథ్యంలోనే ఇద్దరి మధ్య అప్పటి నుంచి బచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి అయితే విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్యే పాల్గొనే ఏ కార్యక్రమంలోనూ కూడా ఎమ్మెల్సీ వర్గీయులు కానీ ఎమ్మెల్సీ కానీ పాల్గొనడం లేదు. అయితే అధిష్టానం ఎన్నిసార్లు సమన్వయం పాటించి ఎన్నిసార్లు ఇద్దరిని సయోధ్య కూర్చాలని చూసినా ఎడముఖం పెడముఖంగానే కల్వకుర్తి బీఆర్ఎస్ రాజకీయం ఉందంటూ కూడా చెప్పొచ్చు. వారు అయితే నాగల్ కర్నూలు ఇటు పక్క ఎమ్మెల్సీ కసిరెడ్డి అదేవిధంగా జైపాల్ కు వీళ్ళిద్దరి హైకమాండ్ అయితే వీళ్ళిద్దరు సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేసింది. బట్ ఇక్కడ వచ్చేసరికి ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది? ప్రజలు ఎవరి తరపున ఉన్నారు? అయితే నా కల్వకుర్తి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం కొద్దిగా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద బీసీ వర్గం అయితే జైపాల్ యాదవ్ కూడా కొన్ని మండలాల్లో పట్టు ఉంది. అట్లాగే కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా మంచి పట్టు ఉంది కొన్ని మండలాల్లో. ఇద్దరికి సమానంగా పట్టుంది. అయితే ఈసారి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చాలా పట్టుదలతో ఉన్నారని చెప్పొచ్చు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ఎమ్మెల్యే టికెట్ తనకే కేటాయించాలంటూ కూడా గత 6 నెలల నుంచి మొదటి నుంచి ప్రశ్న ఉన్నారు. ఈసారి ప్రయత్నం అయితే గట్టిగా చేయొచ్చు. ఈ కేటీఆర్ కూడా తన గతంలోనే హామీ ఇచ్చారని ఈసారి ఊరుకోవాలంటూ ఎమ్మెల్సీగా సర్దుకోవాలంటూ రాబోయే ఎలక్షన్ లో చూద్దామంటూ కూడా ఒక మాట ఇచ్చిన నేపథ్యంలో ఈసారి కసిరెడ్డి వర్గీయులు అయితే గట్టిగా తమ నేతకు టికెట్ అయితే కావాలంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ ఏదైతే నియోజకవర్గాల అనాలిసిస్ ప్రకారం కసిరెడ్డికి ఒకవేళ ఇవ్వకుంటే మరో బీసీ నేతకు టికెట్ ఇవ్వాలంటూ కూడా అసమ్మతి నేతలంతా తీర్మానించి అధిష్టానానికి అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. వారు రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. అది చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలులో ఇద్దరి మధ్య కూడా వ్యత్యాసాలు విభేదాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పచ్చగడ్డి వేస్తేనే బక్కుమనే అంత వచ్చిందంటే అంటే స్వతంత్ర అభ్యర్థిగా మేము ఎవరిని పెట్టినా కానీ గెలిపించుకుంటాం కానీ బట్ జైపాల్కి అయితే టికెట్ ఇవ్వద్దని అక్కడ ప్రత్యర్థులు అయితే అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో ఇటు పక్క బీఆర్ఎస్ లో నాగర్ కర్నూలు ఎలాగ ఉందో అటు పక్క కరీంనగర్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఏంటంటే కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే రస్మైపై కాంగ్రెస్ శ్రేణులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి ఆధ్వర్యంలో రస్మైకి అయితే పిండ ప్రదానం చేశారు. ఎందుకంటే భారీ వర్షాలు పడి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నా కానీ ఎవరూ చాదుకోవట్లేదు. ప్రజలు
ఎందుకు నష్టపోతున్నా కానీ ప్రజల్ని ఎందుకు ఆదుకోవట్లేదు అనేది వారి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రజలను ఆదుకోవాల్సిన పాలకులేం ఫామ్ హౌస్లో ఉంటున్నారని సత్యనారాయణ అయితే అంటున్నారు. ఇంతవరకు ఎమ్మెల్యే రస్మయ్య వరద బాధితులనేది పరామర్శించిన పాపన పోలేదు. బాధితులకు సొంత ఖర్చుతో సాయం చేశారు కాంగ్రెస్ పార్టీ అని కొరుట్ల ఇన్ఛార్జ్ అయితే అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వరద బాధితులకు సహాయం చేయడానికి అయితే ముందుకు వస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు అని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే మానకొండూరు నియోజకవర్గంలో కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఒక పిండ ప్రధాన కార్యక్రమం చేపట్టారు. తాను అంటే వరద బాధితులను ఇప్పటి వరకు కూడా అసలు రాకుండా వాళ్ళకి ఎలాంటి సహాయం చేయకుండా కనీసం కంటి తుడుపు చర్య కూడా ఏం చేయట్లేదంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపించిన పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా ఈ వర్షాలతో నష్టపోయిన వారిని తాము ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, తమకు అండగా ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళ ఒక భరోసాను అయితే కల్పించే ప్రయత్నం కూడా చేశారు. ఇటుపోతే కోరుట్ల నియోజకవర్గంలో జువ్వాడి రత్నాకర్ రావు దివంగత మాజీ మంత్రి తనయుడు మనవడు ఏదైతే నరసింగరావు ఉన్నారో తాను కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీకి తమ ఆదుకుంటుంది, అంటే బాధితులను ఆదుకుంటుంది. వరదలకు ఇల్లు కోల్పోయిన వారు కానీ ఇంకా ఇతరత్ర డ్యామేజ్ కి సంబంధించిన వారికి మేము ఉన్నామంటూ కూడా ముందుకొచ్చి వారికి ఒక సొంత ఖర్చులతో ఒక సహాయం అందించే పరిస్థితి అయితే నెలకొన్నాయి. మనం బిజినెస్ లో చూస్తున్నట్టుగా తాను సొంత ఖర్చులతో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా దిగి వచ్చి వెంటనే సహాయం అందించాలి బాధితులకు కూడా. ప్రకృతి వైపరీత్యాల వల్ల వీళ్ళంతే బాధితులు అంటే నష్టపోయిన వారికి కూడా తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు అందించడమే కాకుండా వారికి ఇల్లు నష్టపోయిన వారికి పక్క భవనాలను కూడా కట్టించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇట్లాంటి వాటిలో మాత్రం తాము ముందుంటామంటూ కూడా నరసింహారావు పలు కాలనీలలో కూడా తన వంతు సహాయక చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఇటు పోతే కవంపల్లి సత్యనారాయణ కూడా ఇది ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. కేసీఆర్ లాంటి వాళ్ళు అంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో కూడా కనీసం ప్రజలను ఆదుకోవడానికి కూడా వాళ్ళు ఎక్కడ కూడా ముందుకు రావట్లేదు. ఆ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అండ్ ప్రధానంగా ఒక వినూత్నంగా ఈ మానకొండూరు నియోజకవర్గంలో నష్టపోయిన అంటే వరదలకు నష్టపోయిన వారికి పరామర్శించి వారికి అంటే వినూత్నంగా ఒక పిండ ప్రధాన కార్యక్రమం అంటే కేసీఆర్ చిత్రపటానికి ఒక పిండ ప్రధానం అంటే వాళ్ళు రసమయ్య బాలకృష్ణను నియోజకవర్గంలో పర్యటించట్లేదు. వారికి ఎలాంటి అంటే బాధితులకు ఒక భరోసాను అయితే కల్పించట్లేదు. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బాధితులకు అండగా ఉంటాం, సహాయం చేస్తామంటూ కూడా ఒక భరోసాను అయితే కల్పిస్తూ వాళ్ళు పర్యటనలు అయితే బిజీగా చేస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయి గారు. ఎటైతే శ్రీకాంత్ చూసుకున్నట్లయితే అంటే పిండ ప్రధానం వచ్చేసరికి మన సాంప్రదాయం ప్రకారం చనిపోయిన తర్వాత పెడతారు. అంటే కేసీఆర్ కానీ అదే విధంగా రస్మైకి కానీ వీళ్ళు పెడుతున్నారు అంటే అక్కడ ఎంత వీళ్ళు తీవ్ర బాధల్లో ఉన్నారో మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజలను పట్టించుకోలేదు, వరద బాధితులను అయితే పట్టించుకోలేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విషయం మీద పిండ ప్రధానం మీద అటు రస్మై కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరైనా కానీ రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా వరుణ్. అంటే ఇప్పటి వరకు అయితే ఇంకా ఎలాంటి స్పందన మాత్రం రాలేదు అధికార పార్టీ నేతల నుంచి. ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన లేదు. దీనికి స్పందనగా రేపు వాళ్ళు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కూడా నియోజకవర్గానికి చెందిన నేతలు ఖచ్చితంగా ఇలాంటి ఏదో నిరసన కార్యక్రమం లాంటిది ఖచ్చితంగా చేపడతారు. కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ గా వీళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం పిండ ప్రదానం అంటే ఒక చనిపోయిన వ్యక్తికి పిండ ప్రదానం చేస్తుంటారు. అంటే గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా బ్రతికి ఉన్నట్టుగా లేరు. వరద సహాయం అంటే ఆపత్కాల సమయంలో బాధితులను పరామర్శించాల్సిన ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అలాంటి ప్రభుత్వం చనిపోయింది అని అంటూ వాళ్ళు ఒక సంకేతాన్ని అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బాధితులకు మేము భరోసాగా కల్పిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ముందుకు వస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే రసమైపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పక్క చూసుకున్నట్లయితే కొరుట్ల ఇన్ఛార్జ్ కూడా తన సొంత ఖర్చులతో అయితే వరద బాధితులకైతే వాళ్ళు సహాయం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం రియాక్ట్ అవ్వలేదని సత్యనారాయణ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్ వెళ్ళాం. నిజామాబాద్లో కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత
వలసలు పెరిగాయని చెప్పుకోవచ్చు, ఎక్కువగా బలం కూడా పుంజుకుంది అనుకోవచ్చు. అయితే 24 అవర్స్ మా పార్టీ తరపులు తెలిసే ఉంటాయి, ఎవరైనా రావచ్చు మా పార్టీలోకి అనే ఆహ్వానం పలుకుతున్నారు మానాల మోహన్ రెడ్డి. అయితే రోజు రోజుకు పార్టీ బలపడుతుంది, గులాబీ జెండాను తొలగించే సత్తా కాంగ్రెస్కే ఉంది అని అయితే స్పష్టంగా క్లియర్ కట్ గా చెప్తున్నారు మానాల మోహన్ రెడ్డి. అయితే రాష్ట్రంలో హస్తం జెండా పాతడం ఖాయమని అయితే గట్టిగా చెప్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. కర్ణాటక ఎన్నికల తర్వాత నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జోష్ పుంజుకుంది. ముఖ్యంగా ఇటు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయడంతో పాటు అనేక మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ ముందుకు సాగుతుంది. అయితే నిజామాబాద్ జిల్లాలో కర్ణాటక ఎన్నికల తర్వాత నిజామాబాద్ జిల్లాలో పార్టీ ఎలా ఉంది, దీనిపై మాత్రం మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు వీరు అడిగి మరి తెలుసుకుని చెప్పండి, కర్ణాటక ఎన్నికల తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఎలా ఉంది పార్టీ, ఎలా ముందుకు సాగుతుంది? కర్ణాటక ఎన్నికల తర్వాత అంతకుముందు పెద్దలు రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర తర్వాత జిల్లాలో ఒక వాతావరణం, ఉత్సాహవంతమైన వాతావరణం క్రియేట్ అయింది. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీపై మరిన్ని నమ్మకాలు పెరిగి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందన్న నమ్మకంతో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి చేరికలు అందుకు ఒక నిదర్శనం. ఖచ్చితంగా చేరికల ద్వారా పార్టీ లాభపడడం అనేది జరుగుతుంది. ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ఈ నెలలో, అంటే వచ్చే ఆగస్టు నెలలో, అంటే రేపటి నుంచి ఆగస్టు నెల స్టార్ట్ అవుతుంది కాబట్టి శ్రావణ మాస కాలంలో మంచి రోజులు ఉంటాయి కాబట్టి ఆ టైంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది వివిధ బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. ఎందుకంటే రెండు అంశాలు ఉన్నాయి అక్కడ. ఒకటేమో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తుందని ఒక వాతావరణం కనిపించడం, రెండోదేమో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ మీద విరక్తితోటి, అంటే పార్లమెంటు సభ్యుడు అరవింద్తో విరక్తి చెంది చాలామంది ఆయనకు వ్యతిరేకంగా తయారైనరు. వాళ్ళు బహుశా ఈ ఆగస్టు నెలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చేరడానికి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మంత్రి వేముల ప్రసాద్ రెడ్డి సోదరి కూడా రాధికా రెడ్డి కూడా పార్టీలో వస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మీతో ఏమైనా టచ్ ఉందా? ఎప్పుడు జాయిన్ అవుతుంది? ఆమె వస్తాయనే వార్తలు పత్రికలలో, టీవీలలో ఇవ్వడం తప్ప ఆమె వస్తుందనే విషయం అయితే నాకు తెలియదు. ఒకవేళ వచ్చినా కాంగ్రెస్ పార్టీలో చేరికల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఎందుకంటే పార్టీ ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు, దర్వాజాలు అన్ని ఓపెనే ఉంటాయి, ఎవరైనా సరే కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు, అంటే కాంగ్రెస్ యొక్క సిద్ధాంతపరంగా నచ్చిన వాళ్ళు, సిద్ధాంతాన్ని పాటిస్తామనుకునే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు. మరోవైపు కూడా ఇటు ఆకుల వెళ్తే కూడా మళ్ళీ పార్టీలకు వస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు? అంటే వాస్తవానికి నాకైతే తెలియదు, ఆమె వస్తుందా లేదని మా జిల్లా ముఖ్య నాయకులు చూసుకుంటారు. నాకు తెలిసి అయితే ఆమె వస్తున్న విషయం అయితే క్లారిటీ లేదు, అసలు వినడం కూడా వినలేదు. అది ముఖ్యంగా చాలా మంది కూడా పార్టీలకు వివిధ పార్టీల నుండి మీ పార్టీలు జాయిన్ అవుతున్నారు. రానున్న రోజుల్లో ఎలా టికెట్ల విషయంలో ఎలా సర్దు చేస్తారు? కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ ఎలాంటి అభ్యంతరాలు లేవు. టికెట్ల విషయంలో క్లియర్గా ఓపెన్గా మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులందరూ చెప్తున్నారు ఒకటే, జనంలో ఉన్న వాళ్ళు సర్వేలో ముందుకు వచ్చిన వాళ్లకు టికెట్లు ఇస్తామని చెప్తున్నారు. దాంట్లో ఇంకా పెద్ద అభ్యంతరం ఉంటుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఎవరు సర్వేలో టాప్లో ఉంటే వాళ్ళకు టికెట్లు వస్తాయి, మిగతా వాళ్ళకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో రకమైన అడ్జస్ట్మెంట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. మరి ఆర్మూర్లో కూడా ఎలా ఉంది? ఎవరికి ఎవరైనా పార్టీలు జాయిన్ అవుతారో ఎలా టికెట్ల విషయంలో? ఇంతవరకు మీకు సరైన నాయకుడు కూడా లేని పరిస్థితి ఉంది. అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఉన్నమాట నిజం. దాంట్లో విషయాలు ఏం లేవు చెప్పుకోవడానికి. ఖచ్చితంగా రాబోయే వారం 10 రోజులలో దాని సమస్య కూడా పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాం. ప్రధానంగా ఎవరు కూడా చెప్తున్నారు, ఇటు కర్ణాటక ఎన్నికల తర్వాత కూడా చాలా మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పి, ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పి ఉద్దేశంతోనే చాలా మంది తమ పార్టీ చూస్తున్నారని చెప్పి, ఖచ్చితంగా ఇంకా వీరు కాకుండా అనేక మంది వచ్చిన పార్టీలు తలుపులు కూడా తెచ్చి ఉంటాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఖచ్చితంగా రైట్. అయితే థ్యాంక్ యూ నవీన్. అది చూసుకున్నట్లయితే కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోష్ నింపింది అనుకోవచ్చు. అటు ప్రతినిధులు, నాయకులు అందరూ కూడా కొత్త జోష్లో ఉన్నారు. సో అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు, కాంగ్రెస్ సిద్ధాంతాలు, కాంగ్రెస్ సమన్వయాలు తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోకి 24 గంటలు మా తలుపులు తెలిసే ఉంటే ఖచ్చితంగా రావచ్చు మీరు అని రాహుల్ గాంధీ ఆహ్వానం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోందని మానాల మోహన్ రెడ్డి అయితే స్పష్టంగా చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో గులాబీ జెండాను తొలగించే సత్తా కాంగ్రెస్కే ఉంటుంది అని చెప్తున్నారు. ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం క్షణం కోసం.